వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను దోశ బ్యాటర్ తోటి ఎలా పునుకులు వేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కప్పుడు దోశ పిండిని తీసుకోండి. ఈ దోశ పిండి కొంచెం పుల్లగా ఉంటే పునుకులు చాలా బాగుంటాయి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. కొంచెం అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. పెరుగు వేయటం వల్ల పునుకులు క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి అంతటిని బాగా కలుపుకోండి. చూసారు కదా, పిండి అన్నది ఇలా గట్టిగా ఉండాలి పునుకులు వేసే విధంగా. ఇప్పుడు పునుకులను వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా పునుకులను వేయండి. ఆయిల్ అన్నది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, లేకపోతే పునుకులు లోపల ఉడకవు. పునుకులని వేయంగానే కదపకండి. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కలుపుకోండి. చూసారు కదా, ఈ కలర్లోకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి పునుకులు అన్నవి రావాలి. వీటిని అల్లం చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ తినచ్చు. చూసారు కదా, మన పునుకులు అన్నవి రెడీ అయిపోయాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.